యుద్ధంలో భారత్ ఎవరి వైపు? ఇరాన్ వైపా లేక పెద్దన్న అమెరికా వైపా? 23 రోజుల పాటు జరిగిన వార్ సిచ్యువేషన్ ని ఇండియా ఎలా డీల్ చేసింది? ఇంతేకాదు దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిని కూడా 3 ముక్కల్లో తేల్చి పారేశారు ప్రధాని మోదీ. 5 రాష్ట్రాల ఎన్నికల సీజన్లో పొలిటికల్ తీన్మారాడారు. అపోజిషన్ పార్టీలన్నీ చీల్చి చెండాడారు. ముఖ్యంగా యుద్ధ సన్నివేశంలో కాంగ్రెస్ పార్టీని సీరియస్ గా టార్గెట్ చేశారు. ఇవన్నీ ఎక్కడ? ఢిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన TV9 సమ్మిట్ వేదికపై. మిడిల్ ఈస్ట్ యుద్ధంలో ఇండియా ఏ దేశం వైపు నిలబడింది? యుద్ధాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు వాడుకుందా? బెంగాల్ సర్కార్పై మోదీ చేసిన సీరియస్ కామెంట్ ఏంటి? ఎలక్ట్రానిక్ మీడియాలో TV9 ఎందుకంత సూపర్ స్పెషల్? WITT వాట్ ఇండియా థింక్స్ టుడే. ఇవాళ ఇండియా ఏం ఆలోచిస్తోంది? ఇదే థీమ్. సగటు భారతీయ పౌరుడి మన్ కీ బాత్ ని ఆవిష్కరించడమే లక్ష్యంగా ఢిల్లీలో TV9 వేదికగా ప్రతిష్టాత్మక సదస్సు జరిగింది. వరుసగా 3వ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రధాని మోదీ. ఘనంగా సత్కరించారు మై హోమ్ గ్రూప్ చైర్మన్ రామేశ్వరరావు. మిడిల్ ఈస్ట్ తో యుద్ధం, దాంతో మన దేశంలో ఏర్పడ్డ సంక్షోభం, దానికి పరిష్కార మార్గాలేంటి? ఇలా అన్ని అంశాల్ని సున్నితంగా టచ్ చేస్తూ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు ప్రధాని మోదీ. 23 రోజుల యుద్ధ పరిస్థితులను మనం ఎదుర్కొంటున్న తీరును ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయన్నారు. యుద్ధంలో భారత్ ఎవరి వైపు అని కొందరు ప్రశ్నిస్తున్నారని, మేం భారత్ వైపే ఉన్నామని చెప్పుకొచ్చారు. इन 23 दिनों में भारत ने अपनी रिलेशनशिप बिल्डिंग कैपेसिटी दिखाई है, डिसीजन मेकिंग कैपेसिटी दिखाई है और क्राइसिस मैनेजमेंट कैपेसिटी दिखाई है. యుద్ధ సమయంలో కూడా వెనక్కు తగ్గలేదని, ఢిల్లీ మెట్రో కారిడార్ లాంటి ఎన్నో ప్రాజెక్టులు ప్రారంభించామని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు పట్టించుకోకుండా వదిలేసిన ఈశాన్య భారతంలో కూడా వెలుగులు నింపుతున్నామన్నారు. ప్రతిరోజు సగటున 30 కిలోమీటర్ల హైవే నిర్మిస్తున్నామని, 2 లక్షల స్టార్టప్లు నడుస్తున్నాయని, దేశంలో 160 ఎయిర్పోర్ట్లు నిర్మించామని, 55 కోట్ల జనధన్ ఖాతాలు తెరిచామని, తన హయాంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాల్ని వల్లెవేశారు ప్రధాని మోదీ. అటు ప్రధాన ప్రతిపక్షంపై విమర్శల బాణాలు ఎక్కిపెట్టారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ కు దేశం కాదు, అధికారం ముఖ్యం. కాంగ్రెస్ పాలనంతా రిమోట్ కంట్రోల్ తోనే నడిచిందన్నారు. గతంలో చమురు సంక్షోభంతో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ గేమ్స్ ఆడుకుందని, ఆయిల్ బాండ్లతో పెద్ద తప్పు చేసిందని గుర్తు చేశారు. దీంతో దేశ ప్రజలపై 3 లక్షల కోట్ల అదనపు భారం పడిందన్నారు. ప్రస్తుత యుద్ధాన్ని రాజకీయ స్వార్థానికి వాడుకుంటున్నారని, మాటల మిసైల్స్ ప్రయోగిస్తున్నారని కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు మోదీ. కష్టకాలంలో రాజకీయాలు చేయొద్దని TV9 వేదికగా వేడుకున్నారు. कांग्रेस के जो नेता बयानों की मिसाइलें दाग रहे हैं, मिसाइल आई तो TV9 को मजा आएगा. उनकी इस विषय का जिक्र आते ही बोलती बंद हो जाती है. బెంగాల్లో రూలింగ్ లో ఉన్న దీదీ పార్టీపై కూడా తీవ్ర విమర్శలు చేశారు ప్రధాని మోదీ. కేంద్ర ప్రభుత్వ పథకాల్ని పక్కకు పెట్టి ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన చేస్తోందని మమతా సర్కార్ని కార్నర్ చేశారు. भारत का एक और बड़ा राज्य पश्चिम बंगाल है. पश्चिम बंगाल एक समय में भारत के कल्चर, एजुकेशन, इंडस्ट्री और ट्रेड का हब होता था. बीते 11 वर्षों में केंद्र सरकार ने पश्चिम बंगाल के विकास के लिए बड़ी मात्रा में निवेश किया है, लेकिन दुर्भाग्य से आज वहां एक ऐसी निर्मम सरकार है जो विकास पर ब्रेक लगाकर बैठी है. మోదీ నేతృత్వంలో భారత్ దూసుకు వెళ్తోందన్నారు మై హోమ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ రామురావు జూపల్లి. 7% వార్షిక వృద్ధి రేటుతో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలబడుతుందన్నారు. ప్రపంచానికి ఇండియాను టాలెంట్ ఫ్యాక్టరీగా మార్చారని ప్రధాని మోదీని ప్రశంసించారు రామురావు జూపల్లి. As a second generation entrepreneur, I see this shift every day, and 1 billion plus Indians like me see the rise of New India under the leadership of Prime Minister Modi ji. The world has hailed Modi ji's quest to secure a seat for India at the global head table. చరిత్రలో ఎన్నడూ లేనంత ఇంధన సంక్షోభం వచ్చినా చర్చలు, దౌత్యంతోనే ఈ సమస్యకు పరిష్కారమన్న మోదీ ఆశాభావం అద్భుతమన్నారు TV9 నెట్వర్క్ MD వరుణ్ దాస్.
సదస్సుకు ముఖ్య అతిథిగా వచ్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతూ యుద్ధం ముగింపుకొచ్చిందంటే అందులో ఉన్న మోదీ ఫ్యాక్టర్ను విస్మరించకూడదని గుర్తు చేశారు. The new Modi mantra, as I humbly see it, is Sama Buddhi. On the battlefield of Kurukshetra, this Sama Buddhi was the core advice given by Lord Krishna to Arjuna. Sama Buddhi is not about treating everyone equally, but equitably. విభిన్న ఆలోచనలకు వేదిక అంటూ టీవీ9 నెట్వర్క్ ని ప్రత్యేకంగా అభినందించారు ప్రధాని మోదీ. యుద్ధంపై వార్తలను టీవీ9 కంటే వేగంగా ఎవరూ ప్రసారం చేయలేదని సాలిడ్ గా ఓ కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు.